పులివెందుల పట్టణంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. 3 రాష్ట్రాల్లో పార్టీ విజయదుందుబి మోగించడంతో ఉత్సాహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ దాసరి భానుప్రకాష్ మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ అస్సాం, పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో విజయాన్ని సాధించడం దేశానికి గర్వకారణమని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపాయని, బీజేపీ కార్యకర్తలు నిబద్ధతతో పనిచేశారని తెలిపారు. మమతా బెనర్జీ పాలనపై ఘాటు విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం చర్యలతో ప్రజాస్వామ్యం కాపాడబడిందని అన్నారు. దేశంలోని మెజారిటీ ఓటర్లు మోదీ నాయకత్వాన్ని సమర్థించారని, అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు భారతదేశం అంతా కూడా గర్వించేటటువంటి ఒక సుదినం. మే నెల 4వ తేదీన భారతదేశ చరిత్రలో ఎన్నికల విభాగంలో ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ సృష్టించిన ఈ ప్రభంజనం ఏదైతే అస్సాం, పుదుచ్చేరి మరియు వెస్ట్ బెంగాల్లో విజయ దుందుబి మోగించిందో, ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం అన్ని రంగాల్లో ముందుకు పోతున్న తరుణంలో ప్రత్యేకించి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఎలక్షన్ల యొక్క ఫలితాలపైన దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏనాడో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అనౌన్స్ అయిన రోజే ఆ ఫలితాలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతాయనే ఆత్మవిశ్వాసంతో బూత్ స్థాయి వరకు కూడా కార్యకర్తలు నిజాయితీతో, నిబద్ధతతో పనిచేసి ఇన్ని సంవత్సరాలు మమతా బెనర్జీ చొరబాటుదారులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారుల యొక్క దొంగ ఓట్లతో ఈరోజు గెలిచి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన తరుణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ఎన్నికల కమిషన్ 90 లక్షల దొంగ ఓట్లను తీసేసిన తర్వాత ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని బతికించేటటువంటి ప్రక్రియలో భాగంగా నిజాయితీగా ఎన్నడూ లేనంత ఓటు ఈరోజు శాతం నమోదైంది. ఫలితంగా దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు అంటే యువత, మహిళలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరూ కూడా అభివృద్ధి పథంలో పయనిస్తున్నటువంటి, దేశాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు, జన నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరిచి ఈరోజు 3 రాష్ట్రాల్లో విజయానికి కారకం అయినారని చెప్పేసి తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా ఈరోజు చొరబాటుదారులు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ భారతదేశంలో ఎవరైతే పౌరసత్వం ఉన్నారో వారికి మాత్రమే గుర్తింపు వచ్చేటట్లుగా సిఏఏ సంబంధించినటువంటి కూడా ముందుకొస్తుందని చెప్పేసి తప్పనిసరిగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం అన్ని రంగాల్లో ప్రగతితో ముందుకు పోతుంది. విపత్కర పరిస్థితుల్లో కూడా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు, పివిఎన్ మాధవ్ గారు అయినటువంటి మా రాష్ట్ర నాయకుడి యొక్క సారథ్యంలో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం మాకు బాధ్యత అప్పగిస్తుందో వాటన్నిటిని శిరస వహిస్తూ దేశంలో మరోసారి భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపటానికి నరేంద్ర మోదీ గారు ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయన కృషితో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము కూడా ఆయనతో నడిచి ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, పివిఎన్ మాధవ్ గారి నాయకత్వం.